ఈ మధ్య మన సొసైటీలో ఒక విచిత్రమైన ట్రెండ్ స్టార్ట్ అయింది. మనకి ఇంత ముందు ఏమన్నా ఒక మెడికల్ ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి కానీ లేదా చుట్టుపక్కల అవైలబిలిటీ హెల్త్ కు సంబంధించిన వాళ్ళని వెంటనే ఫోన్ చేసి అడగటం కానీ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య ఎవరిని అడగకుండా ఈ చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ లో వాళ్ళు సెర్చ్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాని మీద ఆధారపడి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక పేషెంట్ ఇలానే జరిగింది. సడన్ గా ఆ పేషెంట్ కి కాలు చేయి లైట్ గా తిమిరి వచ్చింది. వెంటనే వాళ్ళ మిస్సెస్ ఏం చేసిందంటే చాట్ జీపీటీలో చూసి ఆ లక్షణాలు చాలా చిన్న జబ్బుకు సంబంధించింది అనేసి భ్రమపడారు. ఇంతలో ఆ పేషెంట్ కి వెంటనే ఆ కంప్లైంట్ తగ్గిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్ గా షటిల్కి వెళ్ళాడు. షటిల్కి వెళ్ళంగానే కాలు చేయి బలహీనపడి పెరాలసిస్ లోకి వెళ్ళిపోయాడు. చూసారా, మీరు కంప్లీట్ గా హెల్త్ అవేర్నెస్ లేకుండా కంప్లీట్ గా అప్లికేషన్స్ లోకి వెళ్ళటం వలన పేషెంట్లకి ఒక్కోసారి ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంది. అందుకని ఎప్పుడైనా సరే మీకు హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కన్సర్న్ డాక్టర్ ని గాని మెడికల్ పర్సన్ గాని అప్రోచ్ అవటం అన్ని విధాల మంచిది. థ్యాంక్ యూ.